పరామర్శకు వెళ్లిన మంత్రికి ఘోర పరాభవం. వీధి కుక్కల దాడిలో గాయపడిన బాలుడిని పరామర్శించేందుకు నిలోఫర్ ఆస్పత్రికి వెళ్లిన అడ్డూరి లక్ష్మణ్ కుమార్ను నిలదీసిన రోగులు, వారి సహాయకులు. ఆస్పత్రులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కడిగిపారేయడంతో సమాధానం చెప్పలేక మంత్రి తంటాలు. ఆస్పత్రిలో వెంటిలేటర్లు అందుబాటులో లేవని, ఒకే బెడ్పై నలుగురు పిల్లలను పడుకోబెడుతున్నారని మంత్రికి ఏకరువు. నిలోఫర్ దారుణ పరిస్థితులలో ఇబ్బందులు పడుతున్న చిన్నారులు, వారి సహాయకులు, సరైన వైద్య సదుపాయాలు లేక ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న చిన్నారి కుటుంబాలు. బాబు ట్రీట్మెంట్ కావాలా? ట్రీట్మెంట్ చేస్తారు బాబు ఫుల్ ఇక్కడ జాగ్రత్త తీసుకొని ప్రత్యేకమైన వైద్య సౌకర్యం అందజేయండి. ఎందుకంటే ఎంతో దూరంకి వెళ్ళి మన హాస్పిటల్ మీకు బాబు విషయంలో పట్ల ప్రత్యేకమైన వైద్య సౌకర్యం అందించే బాధ్యత డాక్టర్స్ తప్పకుండా ట్రీట్మెంట్ ఇస్తారు. మా పిల్లలకి వేరే పిల్లలే కావాలి సార్, చిన్న పిల్లలు సార్ ఫస్ట్ కావాలి సార్. ఇక్కడ ఏంటంటే ఒక్కటి పెట్టిన ముగ్గురు డాక్టర్స్ ఉన్నారు సార్, ట్రీట్మెంట్ ఇస్తారు. ఒకటే రూమ్ లా 8 మంది పిల్లలు. ఏం సార్ అది? మాకు ఆ సొమ్మతలకి ఇక్కడికి వచ్చినాం, లేకపోతే ఇంకా రాదు. మేము ఆ ప్రాబ్లం ఫుల్ ఉంది. చిన్న బాబు 3 months బాబు అసలు ఎట్లా అయిపోయిందంటే 15 days అయిపోయింది. ఒకటే పెట్టి నడుస్తున్నారు. ఏం సార్ అది? మేము మా సొమ్మత ఉంటే పోతుండే మాకు లేదు కదా, మేము డైలీ సార్. కొంచెం రిక్వెస్ట్ సార్, ఇది థ్యాంక్స్ ఫర్ యువర్ గివెన్ మై టైం. చూడండి సార్, ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, సూపరింటెండెంట్ ఉన్నారు, అందరూ కూడా మీ ఆవేదన, మీ కష్టం, మీ పిల్లల కష్టం చెప్పిండ్రు. అన్ని సమస్యలు పరిష్కారం చేస్తారు. మీరు ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే మేము కూడా 2 years అయిన గవర్నమెంట్కి వచ్చి 2 years అయిన గవర్నమెంట్కి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మార్పు కోరుకుని ఇచ్చి ముఖ్యమంత్రి గారికి అవకాశం, నాలాంటి మంత్రిగా నాకు అవకాశం ఇచ్చారు. తప్పకుండా మీకు ప్రాబ్లమ్స్ నాయకుడు మీకు చెప్తున్నా కదా, ఇవన్నీ విషయాలు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము. ఇలాంటి పొరపాటు జరగకుండా సరి చేస్తాము. కొంచెం మీరు టైం ఇవ్వండి బాబు. మీ సమస్య ఇప్పుడు చూడండి బాబు, నేను ఎందుకు ఇట్టున్నా బాబు? నేను మీ సమస్య అనేది మా సమస్య కాబట్టి ఇట్టున్నాను నేను. ఇప్పుడు ఎవరిదైనా పిల్లలు ఇబ్బంది కష్టం రాకుండా మేము చూసుకుంటాం. ఇక ముందు ఇటువంటి రిపీట్ కాకుండా మీ ప్రభుత్వంతో మాట్లాడతా మంచిగా తప్పకుండా చూస్తాం. నేను ఇప్పుడు మీరు కన్సల్ట్ అరే ఒక నిమిషం